ఇప్పుడు దేశంలో బ్యాచిలర్ల సంఖ్య పెరిగిపోతుంది. 30 ఏళ్లు నిండుతున్నా వివాహాలు కావట్లేదు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా 30 ఏళ్లు వచ్చేంత వరకు తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. చదువు, కెరీర్ అంటూ వివాహ తంతును పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీంతో పెళ్ళిడు దాటాక సంబంధాలు రావట్లేదు. ఇలాంటి వారి కోసమే వచ్చాయి మ్యాట్రిమోనీ సంస్థలు. తమ ప్రొఫైల్ పెడితే చాలు దానికి తగ్గ సంబంధాలు ఒక్కటి కాదు వేలల్లో చూసుకోవచ్చు. దీంతో పెళ్లి కాని ప్రసాదులు, అమ్మాయిలు తమకు తగ్గ వధువు, వరుడు కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ప్రొఫైల్తో బురిడి కొట్టిస్తున్నారు. అలా నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతుర్ల బాగోతాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గురుడు మాత్రం మామూలుడు కాదు, మహాముదురు. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక్క సింగిల్స్ అల్లాడిపోతుంటే ఈ అంకులు ఏకంగా 250 మంది అమ్మాయిల్ని, యువతుల్ని మోసం చేశాడు. తన 25 ఏళ్ల ఫోటోను మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఉంచి తనకు పెళ్లి కాలేదని మోసం చేశాడు. ఎట్టకేలకు ఇతడి బండారం బయటపడింది. పోలీసులు పట్టుకోవడంతో కేటుగాడి గుట్టు రట్టయింది. బెంగళూరుకు చెందిన నరేష్ పూరి గోస్వామి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ఖాతాలు సృష్టించి నకిలీ ప్రొఫైల్తో మహిళల్ని చీట్ చేశాడు. ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారినని చెప్పుకుంటూ అనేక మంది మహిళల్ని మోసం చేశాడు. పెళ్లి చర్యల కోసం కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఓ మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి వ్యాలెట్ ఇంట్లో మర్చిపోయానంటూ ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని బెంగళూరు సిటీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నరేష్ గోస్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. అతని వద్ద 2 సిమ్ కార్డులను గుర్తించారు పోలీసులు. అలాగే పత్రికల్లో వధువు కావాలి అంటూ ప్రకటనలు కూడా చేయించినట్లు గుర్తించారు. ఓ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మహిళల్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వారితో ఫోన్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అందిన కాడికి దోచేసేవాడని తెలిసింది. రాజస్థాన్ నుంచి 56 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 32 మంది, ఢిల్లీ నుంచి 32 మంది, కర్ణాటక నుంచి 17 మంది, మధ్యప్రదేశ్ నుంచి 16 మంది, మహారాష్ట్ర నుంచి 13, గుజరాత్ నుంచి 11 ఇలా చాలా రాష్ట్రాల్లో ఉన్న మహిళల్ని మోసం చేసినట్లు విచారణలో తేలింది. మరి ఒక్క అమ్మాయి లేదంటే ఒక్క యువతి కూడా దొరక్క సింగిల్స్ పెళ్లి కోసం అల్లాడుతూ ఉంటే ఈ అంకులు మాత్రం ఏకంగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో 250 మంది యువతులు, మహిళలను మోసం చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.